ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి అంటే మనకి ప్రజలకు సంబంధించి నిషేధ జాబితాలో ఉన్నా కూడా అసైన్డ్ స్థలాలను అయితే అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. కేటాయించి 10 ఏళ్ళు నిండాలన్నమాట. పట్టా, ఇంటి పన్ను రసీదు అయితే చూడాలి. దానికి పట్టా ఉండాలి. అదేవిధంగా ఇంటి పన్నుకు సంబంధించిన రసీదు అయితే ఉండాలి. రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. పట్టా, ఇంటి పన్ను రసీదు చూపిస్తే చాలు. కేటాయించిన 10 తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అది 22A నిషేధ జాబితాలో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అదనపు పత్రాలు, ఎన్ఓసీలు అవసరం లేదు. అసైన్డ్ స్థలాల్లో నిర్మించిన ఇళ్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి సిఎస్ఓ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లా రిజిస్టరు, సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా వీటిని పాటించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా ఇంటి స్థలం పట్టా, ఇంటి పన్ను రసీదు, ఇతర ధృవపత్రాలు నకిలీవి సమర్పించినట్లు తేలితే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం చర్యలతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రిజిస్ట్రేషన్కు ప్రతిపాదించడం ఏంటంటే సంబంధిత భూమిని ప్రభుత్వం ఇంటి స్థలంగా కేటాయించిందని నిరూపించే అధికారిక పట్టా, అసైన్మెంట్ ఆర్డర్ పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాలి. కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించినట్లు సంబంధిత స్థానిక సంస్థ జారీ చేసిన ఇంటి పన్ను రసీదు, ఇతర పత్రాలను రిజిస్ట్రేషన్ పత్రాలకు జత చేయాలి. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి అసలు కేటాయింపుదారుడు లేదా చట్టబద్ధ వారసులై ఉండాలి. వారసులైతే అసలు కేటాయింపుదారుడి మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఇంటి స్థలం కేటాయించి 10 ఏళ్ళు గడిచిందా లేదా అన్నది రిజిస్ట్రేషన్ అధికారి ధృవీకరించుకోవాలి. నిర్దిష్ట ఫ్లాట్ నెంబర్తో పాటు దానికి సరిపోయే సర్వే నెంబరు, బ్లాక్ నెంబర్ కలయిక ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం సర్వే నెంబరు, బ్లాక్ నెంబర్ ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ అనుమతించకూడదు. ఇంటి స్థలం కేటాయించి 10 ఏళ్ళు నిండితేనే సరిపోతుంది. అది 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A కింద నిషేధ ఆస్తుల జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్కి అయితే అంగీకరించుకోవచ్చు. వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ ఇతర పథకాల కింద క్రమబద్ధీకరించిన, పరిష్కరించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అదనపు పత్రాలు ఏవి అడగకుండానే రిజిస్ట్రేషన్ చేయాలి. నిషేధ జాబితాలో ఉన్నా కూడా సరే అనుమతించాలి. మార్గదర్శకాల్లో పేర్కొన్నవి మినహా ఏ ఇతర పత్రాలను రిజిస్ట్రేషన్ అధికారులు అయితే అడగకూడదు. ఆస్తి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే దానిపై తదుపరి లావాదేవీలను 90 రోజుల తర్వాత అదనపు ధృవీకరణ పత్రాలు అవసరం లేకుండానే అనుమతించాలన్నమాట. సో ఈ విధంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అసైన్డ్ భూములకు సంబంధించి, అసైన్డ్ ఇంటి స్థలాలకు సంబంధించి. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో